హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన మిడిల్ క్లాస్ ఇంటి రుచుల్లో కారపూస ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మీ సైడ్ కారపూస అంటారా, జంతికలు అంటారా, మురుకులు అంటారా, ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికోసం కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపించిన లోట ఉంది కదా, దాంట్లో 2 లోటాల శనగపిండి తీసుకోవాలి. 1 లోట బియ్యపిండి అండ్ మినప్పిండి తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. కారం నేను కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. దానికి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అదేవిధంగా వాము, మనం ఈ యొక్క కారపూస అనేది మనం శనగపిండితో చేసుకుంటాం కాబట్టి వాము అనేది ఎక్కువగా ఉంటే మనకి డైజెస్టింగ్కి కూడా చాలా బాగుంటుందండి. అందుకనే నేను పిల్లలు తింటారు, మేము తింటాం అని చెప్పేసి ఎక్కువగా వాము తీసుకున్నాను అనమాట. మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, వాము అనేది ఆ శనగపిండిలోకి, బియ్యపిండిలోకి బాగా కలిసిపోవాలి. కాబట్టి వాము అనేది నలిపి వేసుకుంటే దాని యొక్క ఫ్లేవర్ అనేది ఆ మొత్తానికి బాగా పడుతుందనమాట. అందుకనే నేను ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా వాము అనేది నలుపుకొని వేసుకుంటాం అనమాట. దాంట్లోకి మనము వాటర్ అనేది ఫస్ట్ కొంచెం పోసుకొని కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువైపోతే వాటర్ పిండి అనేది జారుగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెంగా పోసుకొని మంచిగా నేను చూపిస్తున్న విధంగా మీరు పిండి అనేది కలుపుకోవాలన్నమాట. పొయ్యి వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నాను కదా, జంతికలు కారపూస వేసుకునే గిద్దె ఉండిద్ది అనమాట. దాంట్లోకి కారపూస చుట్టుకి సరిపడా పిండి అనేది దాంట్లోకి తీసుకొని దాంట్లో మీరు ఒత్తుకుంటూ ఉంటే కారపూస చుట్టు అనేది దాంట్లో పడుతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా యమ్మీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు.